అంగన్వాడీ కార్యకర్తలు అలాగే వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. దానికి సంబంధించి యూనియన్ నాయకులు అందరినీ పిలిచి సమావేశం పెట్టడం జరిగింది. అందరం కూర్చొని వాళ్ళతో సుదీర్ఘంగా 3 గంటలు చర్చించాము. వాళ్ళు 11 డిమాండ్లు మాకు ఇవ్వడం జరిగింది. ఒక్క డిమాండ్ తప్ప మిగతా ప్రతి డిమాండ్ కూడా ఆమోదించాము. వాళ్ళు గ్రాట్యుటీ అనేది మన చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ₹1,00,000 ఇప్పుడు 50,000 ఇస్తుందాన్ని 1,00,000 చేస్తామని చెప్పాము. అలాగే వర్కర్కి వచ్చి 20,000 ఇస్తుందాన్ని 40,000 చేస్తామని చెప్పాము. దానికి సంబంధించిన జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అలాగే 62 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్ వయసు ఉందో దాన్ని 62 సంవత్సరాలు చేయమని అన్నారు. అది కూడా చేస్తామని దానికి కూడా ఆలోచన జరిగింది. అలాగే 45 సంవత్సరాలకి ప్రమోషన్ ఇస్తున్నాము మంది, దాన్ని 50 సంవత్సరాలు పెంచమన్నారు. అది కూడా పెంచుతామని చెప్పాము, అది కూడా పెంచాము. వాళ్ళకి టీఏ అనేది లేదు, ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ టీఏ కావాలని అడిగారు, అది కూడా ఇస్తామని దానికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము, దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చాము. ఇంకా ఇది కాకుండా వాళ్ళు అడిగింది వచ్చి మరి అద్దెలు అవన్నీ లేట్ అవుతున్నాయి, మా డబ్బులు మా జోబులో మా పాకెట్ మనీ పెట్టుకోవాల్సి వస్తుందంటే దానికి మరి రేపు ఫైనాన్స్ నుంచి వాళ్ళకి అడ్వాన్స్ రూపాయలు ఇవ్వాలనేది ప్రతిపాదన వచ్చి ఫైనాన్స్ వాళ్ళకి ప్రతిపాదన రికమెండ్ చేస్తాము. దాని మీద కూడా ఎగ్జామ్ చేస్తాము. ఎందుకంటే 1 నెలలో 2 నెలల ముందుగా ఆయన ఎక్స్పెండిచర్ వాళ్ళకి అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలనే ఆలోచన కూడా తీసుకొచ్చాము. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. ఈ రకంగా అన్నీ చేస్తాము. అయితే వేతనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, మీరు కొంత సమయం ఇవ్వండి, ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. దాంతోపాటు మరి సిఎస్ గారు అయితే ఒక మాట కూడా చెప్పారు, సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదా వేసుకోండి, సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తానని నేనైతే ఊహిస్తున్నాను. దాంతోపాటు చెప్పాము, రేపు 1వ తారీఖు తర్వాత ఎవరైతే బాలింతలు కానీ మరి ప్రెగ్నెంట్ లేడీ కానీ అంతేగాని ఉన్నారో వాళ్ళందరికీ 1వ తారీఖు తర్వాత జగనన్న మరి కిట్లు ఇవ్వడం అనేది అది ఉన్నది. కాబట్టి దయచేసి మీరు దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, మీరు జాయిన్ అయ్యి ఆ కార్యక్రమం చేయండి. లేనప్పుడు ప్రభుత్వం మరి అది చేయక తప్పదనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచాము. దాంతోపాటు బాలమృతం మరి వాళ్ళకి అందించారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా మరి దయచేసి చేయండి అని రిక్వెస్ట్ చేశాము. నేనల్లో దాన్ని ప్రత్యామ్నాయం చేస్తామని కూడా చెప్పాము. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలతో సమగ్రంగా వాళ్ళందరితో కార్యక్రమం చేయాలనేదే ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. వాళ్ళకి సంబంధించిన ఈ అంశం కూడా ఏ అంశం తీసుకున్న మహిళలతో లింక్ చేస్తాం కాబట్టి నేను సానుభూతితో చేస్తామని వాళ్ళని పదే రిక్వెస్ట్ చేశాము. దాని మీద వారు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం తరఫు.